Database is a collection of data stored in a organized manner. Stored in a organized manner. డేటాబేస్ అనేది అది డేటాని ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ టేక్ సేమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఒక డేటాబేస్ అనుకుందాం. సింపుల్గా మొబైల్ డేటాబేస్ అందాం. మొబైల్ డేటాబేస్లో డేటా ఎలా ఉంటుంది? ఆర్గనైజ్గా ఉంటుంది. సచ్ యాజ్ ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్, ఓకే, ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఎట్సెట్రా. ఓకే, అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏమన్నాను? ఇది డేటాని కలెక్షన్, ఇది డేటాని కలెక్ట్ చేస్తుంది. బట్ ఎలా చేస్తుంది? బై డిఫాల్ట్గా ఆర్గనైజ్ మేనర్లో స్టోర్ చేస్తుంది. అంటే స్టోర్ చేసుకోవడమే ఆర్గనైజ్ మేనర్లో స్టోర్ చేస్తుంది. సో సపోజ్ మొబైల్ అనేది డేటాబేస్ అనుకుందాం. మొబైల్ డేటాబేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా. మరి ఆ కలెక్షన్ ఆఫ్ ఏ డేటా? ఆడియోస్ ఒక డేటా, వీడియోస్ ఒక డేటా, ఇమేజెస్ ఒక డేటా, డాక్యుమెంట్స్ ఒక డేటా. అంటే మొబైల్ ఒక డేటాబేస్ అయితే అందులో ఇది కలెక్షన్. సో ఈ సింపుల్ ఏమంటామంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. నెక్స్ట్ కాన్సెప్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో నేమ్లోనే ఉంది. డేటాబేస్ అన్న డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న ఒకటేనా? ఓకే, లెట్ చూద్దాం ఒకసారి. సి, ఇది డేటాబేస్, ఇది డేటాబేస్. ఎక్స్ట్రా కీవర్డ్ ఏముంది? మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్, సో అంటే ఇట్ మేనేజెస్ ది డేటాబేస్. ఇట్ మేనేజెస్ ది డేటాబేస్ అంటే డేటాబేస్లో మనం డైరెక్ట్ డేటా యాడ్ చేయలేము, డైరెక్ట్ అప్డేట్ చేయలేము. అందుకే నేను ఒక హెల్ప్ తీసుకుంటాను. దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. సింపుల్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నా, స్టార్టప్. నేను డైరెక్ట్ వెళ్ళి పెట్టగలనా? పెట్టలేను. నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? కాలేజ్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కాలేజ్ మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటే నేను అక్కడ రెస్టారెంట్ పెట్టొచ్చు. అంటే కాలేజ్ అనేది ఒక డేటాబేస్. నేను డైరెక్ట్ డేటా అప్డేట్ చేయలేను, డైరెక్ట్ డేటా ఇన్సర్ట్ చేయలేను. నేను ఏం హెల్ప్ తీసుకుంటా? కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అప్పుడు నేను రెస్టారెంట్ పెడతా. అంటే డేటాబేస్ తోటి మనం డైరెక్ట్ అప్డేట్ చేయలేము, డైరెక్ట్ ఇంటరాక్ట్ కాలేము. అందుకే నేను ఏం చేస్తా అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసి డేటాబేస్లో డేటాని అప్డేట్ చేస్తా. అర్థమైందా క్లారిటీగా? సో డేటాబేస్ వేరు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వేరు. సో సిమిలర్గా ఏమంటామంటే డిబిఎంఎస్ అంటాం. డిబిఎంఎస్ అంటే కీవర్డ్ అంటే మేనేజ్మెంట్ సిస్టమ్, మేనేజ్ చేస్తుంది. ఓకే, డేటాబేస్ 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 సేమ్. ఎక్స్ట్రా ఏముంది? మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అంటే డేటాబేస్ను మేనేజ్ చేసేదాన్ని మనం ఏమంటున్నామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ జాబ్ అప్లికేషన్ ఇచ్చింది అనుకుందాం. మనం టీసీఎస్ కంపెనీకి వెళ్ళి రెజ్యూమ్స్ ఇచ్చేస్తామా? లేదు. ఒక సాఫ్ట్వేర్లో లేదా ఒక వెబ్సైట్లో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం, ఆటోమేటిక్గా టీసీఎస్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? టీసీఎస్ కంపెనీకి నేను డైరెక్ట్ వెళ్ళలేను కాబట్టి నేను వెబ్సైట్ యూజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ వెబ్సైట్ అనేది ఒక డిబిఎంఎస్, టీసీఎస్ కంపెనీ అనేది ఒక డేటాబేస్. అంటే సింపుల్, నేను డైరెక్ట్ దానికి వెళ్ళలేను. సో అందుకే నేను ఇందులో వేస్తా, ఆటోమేటిక్గా ఆ రెజ్యూమ్ అనేది టీసీఎస్కి వెళ్ళిపోతుంది. సో అంటే సింపుల్. నేను డేటాబేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డేటాను యాడ్ చేయాలన్నా, డేటాను అప్డేట్ చేయాలన్నా నేను కమ్యూనికేట్ కాలేను. నేను దాని హెల్ప్ తీసుకుంటున్నా. దాన్ని నేను ఏమంటున్నా అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నా. మరి మేనేజెస్ అంటున్నా, ఏం మేనేజ్ చేస్తుంది? మేనేజెస్ అంటున్నా, ఏం మేనేజ్ చేస్తుంది?
డేటా యాడ్ చేస్తుంది, డేటా అప్డేట్ చేస్తుంది, డేటా డిలీట్ చేస్తుంది, ఓకే, డేటా డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో సో అంటే ఏంటి, స్టార్టింగ్ ఏమనుకున్నాం, డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే డేటా అనేది మొత్తం క్లమ్సీగా ఉంటుంది, నాట్ యూజ్ఫుల్, అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ డేటాబేస్ అనేది ఏం చేస్తుంది, బై డిఫాల్ట్గా అది ఉండటమే ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేస్తుంది. అర్థమైందా? స్టార్టింగ్లో నేనేమనుకున్నా, సి డేటా ఇస్ ఏ కలెక్షన్ రా ఫ్యాక్ట్స్ అన్నాను, అవునా కదా? మరి ఆ డేటాని నేను ఒక్కొక్కటి పెట్టగలనా, మనం ఓన్గా చేయగలమా? చేయలేము. సో ఏం చేస్తుంది డేటాబేస్, అది స్టోర్ చేసుకోవడమే కాదు, డేటాబేస్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. అది స్టోర్ చేసుకోవడమే ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేసుకుంటుంది. నేను అన్నాను, నేను మొబైల్లో ఒక వీడియో తీశాననుకో, ఆ వీడియో తీసుకెళ్ళి మనం వీడియోస్ ఫోల్డర్లో పెడతామా? పెట్టము, ఆటోమేటిక్గా అదే పెట్టేసుకుంటుంది, అవునా? మనం ఒక ఇమేజ్, ఒక ఫోటో తీసాము, ఆ ఫోటో తీసి ఒక ఆడియో తీసాము, ఆడియో తీసి ఆడియో ఫోటోలో పెడతామా? పెట్టము, ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది. అంటే డేటా బేస్ అనేది దానికే ఆర్గనైజ్ మేనర్లో స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ మొబైల్లో ఒక డేటాబేస్ అనుకుంటే అందులో ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ అనేది ఒక డేటా. అర్థమైందా? సో ఏంటి అసలు, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే నార్మల్గా సో నేచర్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది ల్యాప్టాప్ అనుకుంది, ఆర్ సింప్లీ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. సో నేను మా ఫ్రెండ్కి గుడ్ మార్నింగ్ అని పంపాలనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ గుడ్ మార్నింగ్ అని పంపాలనుకున్నాను. నేను ల్యాప్టాప్కి డైరెక్ట్ చెప్తానా, హే ల్యాప్టాప్ సెండ్ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్ అని డైరెక్ట్ మాట్లాడతానా? మాట్లాడలేను. నేను ఏం హెల్ప్ తీసుకుంటాను, కీబోర్డ్ హెల్ప్ తీసుకుంటాను. ఏం హెల్ప్ తీసుకుంటాను, కీబోర్డ్ హెల్ప్ తీసుకుంటాను. సో నేనేమని చెప్పాలి, హాయ్ గుడ్ మార్నింగ్ అని మన ఫ్రెండ్కి పంపాలి. మన ఫ్రెండ్కి పంపాలంటే ల్యాప్టాప్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో పంపాలి. నేను హాయ్ గుడ్ మార్నింగ్ అని దేంట్లో టైప్ చేస్తాను, హాయ్ గుడ్ మార్నింగ్ అని దేంట్లో టైప్ చేస్తాను, ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. అర్థమైందా? అంటే అంటే ఏంటి ఇక్కడ, సిమిలర్గా అక్కడ కంప్యూటర్ ల్యాప్టాప్ ఎలాగో డేటాబేస్ అలాగా, కంప్యూటర్ ల్యాప్టాప్ ఎలాగో డేటాబేస్ అలాగా. అంటే నేను డైరెక్ట్ డేటాని యాడ్ చేయలేను, డైరెక్ట్ డేటా ఇన్సర్ట్ చేయలేను. అంటే అంటే ఏంటి ఇక్కడ, మనం డైరెక్ట్ ల్యాప్టాప్తో మాట్లాడలేము, డైరెక్ట్ కంప్యూటర్తో మాట్లాడలేము. అందుకే నేను ఏం చేస్తున్నా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్లో హాయ్ గుడ్ మార్నింగ్ అని పంపుతున్నా. సో అక్కడ డేటాబేస్ ఎలాగో అక్కడ కంప్యూటర్ ల్యాప్టాప్ ఎలాగో ఇక్కడ డేటాబేస్ ఎలాగా, అక్కడ కీబోర్డ్ ఎలాగో ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగా, ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగా, ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగా. సో ఇది మనకి అంటే ఇలా నార్మల్గా చెప్తున్నాను నేను, యూజ్ కేస్ అంటే జనరల్గా ఈజీ అండర్స్టాండ్ కోసం నేను చెప్తున్నా. సో ఇప్పుడు డెఫినేషన్ ఎలా రాయొచ్చు, దీనికి డెఫినేషన్ ఎలా రాయాలో చూద్దాం. డేటాబేస్ అనుకోండి, ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ It is a collection of data stored in organized manner.
ఆర్గనైజ్డ్ మ్యాన్, బట్ వీ కెన్ నాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఇట్. వీ కెన్ నాట్ డైరెక్ట్లీ, నేను డైరెక్ట్ కమ్యూనికేట్ కాలేను. ఓకే. సో ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డిబిఎంఎస్, దీనికి ఎలా డెఫినేషన్ రాయొచ్చు? ఓకే, ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, ఓకే, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతుంది, ఆర్ ఇట్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటాబేస్. సింప్లీ it is used to simply manage the database, used to manage the database. Okay, it is used to manage the database. సో సింపుల్గా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో మనం బిల్డింగ్ కట్టాలి, డైరెక్ట్ కాలేజ్లో వెళ్ళి రెస్టారెంట్ పెట్టాలి, నేను డైరెక్ట్ వెళ్ళి పెట్టలేను. నేను ఒక హెల్ప్ తీసుకుంటాను, దాన్ని కాలేజ్ మేనేజ్మెంట్ హెల్ప్ తీసుకుంటాను. అంటే కాలేజ్ అనే ఒక డేటాబేస్, ఎందుకంటే డైరెక్ట్ కమ్యూనికేట్ కాలేను, డైరెక్ట్ వెళ్ళి రెస్టారెంట్ పెట్టలేను. నేను కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి నేను ఇక్కడ రెస్టారెంట్ పెడితే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయితే ఆటోమేటిక్గా రెస్టారెంట్ బిల్డ్ అయిపోతుంది. అంతేనా? అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతే డైరెక్ట్ డేటాబేస్లో డేటా యాడ్ అయిపోతుంది. డేటాబేస్లో డైరెక్ట్ డేటా యాడ్ చేయలేను, మాడిఫై చేయలేను, డిలీట్ చేయలేను. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ అది, దాన్ని నేను హెల్ప్ తీసుకుంటున్నాను. సో కాలేజ్ మేనేజ్మెంట్ హెల్ప్ ఎలా తీసుకుంటున్నామో కాలేజ్లో రెస్టారెంట్ పెట్టడానికి, అలాగే డేటాబేస్లో యాడ్ చేయాలంటే నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కొత్త డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఎక్స్ట్రా కీవర్డ్ ఏముంది? మేనేజ్మెంట్ సిస్టమ్. ఎక్స్ట్రా కీవర్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటే ఉంది. సో దాన్ని నేను డిబిఎంఎస్ అంటున్నాను. మరి ఎస్క్యూఎల్ అంటే ఏంటి? మరి ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ అవుతుంది? సో ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ ల్యాప్టాప్కి కంప్యూటర్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? ఇంగ్లీష్ అర్థమవుతుంది, అవునా కదా? ఇక్కడ ఇంగ్లీష్ ఎట్లా అర్థమవుతుందో డేటాబేస్కి ఇంగ్లీష్ రాదు. డేటాబేస్కి ఏ లాంగ్వేజ్ వచ్చు అంటే ఎస్క్యూఎల్ వచ్చు. ఓకే, డేటాబేస్కి ఎస్క్యూఎల్ వచ్చు. సింపుల్. నేను అక్కడ మా ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అని పంపాలి, డైరెక్ట్ నేను గుడ్ మార్నింగ్ అని పంపలేను. నేను ఏం చేస్తున్నా? కీబోర్డ్ హెల్ప్ తీసుకుంటున్నా. కీబోర్డ్లో ఏం హెల్ప్ తీసుకుంటున్నా? మళ్ళీ మా ఫ్రెండ్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో పంపుతున్నా. అలాగే డేటాబేస్లో నేను డేటా యాడ్ చేయాలి, నేను డైరెక్ట్గా పంపలేను, నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకుంటున్నా. మరి డేటాబేస్కి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ రాదు, డేటాబేస్కి ఏ లాంగ్వేజ్ వచ్చో దాంట్లో కమ్యూనికేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో మాట్లాడాలంటే అతనికి వచ్చే లాంగ్వేజ్లో కమ్యూనికేట్ కావాలి. సో డేటాబేస్కి వచ్చే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్. మనం ఎస్క్యూఎల్లో మనం కమ్యూనికేట్ అవుతాం. సో ఎస్క్యూఎల్కి డెఫినేషన్ ఎలా రాసి చెప్పండి ఇప్పుడు? ఎస్క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్ used by DBMS to interact with database. Okay. సో ఆన్లైన్ ఉన్న వాళ్ళు చెప్పండి, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పండి, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? వాట్ ఈస్ డేటాబేస్? So SQL is a language used by DBMS to interact with database. The database DBMS SQL. So వీటి మధ్య మెయిన్ రిలేషన్. So SQL is a language used by DBMS to interact with database. So సింపుల్, ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఒక సాఫ్ట్వేర్.
సో దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిబిఎంఎస్, డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్. అంటే ఇప్పుడు మన ఎస్క్యూఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? సింపుల్, మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సపోజ్ పైథాన్ లాంగ్వేజ్ ఉంది. పైథాన్ అనేది ఎస్క్యూఎల్. మీరు దేంట్లో ఎగ్జిక్యూట్ చేస్తారు? కంపైలర్. కంపైలర్ అనేది డిబిఎంఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ రీడ్ చేయాలనుకోండి, మీరు ఒక ఫైల్ రీడ్ చేయాలనుకోండి, ఫైల్ రీడ్ చేయాలంటే ఏం చేస్తారు? కంపైలర్ యూజ్ చేస్తారు, అవునా? అంటే డైరెక్ట్ మీరు చేంజ్ చేయగలరా ఫైల్ని? డైరెక్ట్ చేంజ్ చేయగలరా ఫైల్ని? చేంజ్ చేయలేరు. మీరు ఏం చేస్తున్నారు? పైథాన్ కంపైలర్ ఆర్ పైథాన్ ఐడిఎల్ఈ హెల్ప్ తీసుకుంటున్నారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, అవునా? మరి పైథాన్ ఐడిఎల్ఈకి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది? పైథాన్ అర్థమవుతుంది కదా. సింపుల్. మీరు ఎలా ఎలా చెప్పుకోవచ్చు అంటే, అక్కడ పైథాన్ ఎలాగో అక్కడ పైథాన్ అనే లాంగ్వేజ్ ఎలాగో ఇక్కడ ఎస్క్యూఎల్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అక్కడ మనం ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? కంపైలర్ యూజ్ చేస్తాం. కంపైలర్ ఆర్ ఐడిఎల్ఈ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఓకే, డేటా మరి ఆ ఫైల్స్ ఒకవేళ అంటే ఇన్సైడ్ డేటాని అంటే మనం డైరెక్ట్ అప్డేట్ చేయలేం కాబట్టి దాన్ని డేటాబేస్ అనుకోవచ్చు. ఫైల్స్ని మనం అంటే పైథాన్ ప్రోగ్రామ్స్ని మనం డేటాబేస్ అనుకోవచ్చు. సింపుల్. పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ని రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా నేను పైథాన్ కంపైలర్ ఆర్ పైథాన్ ఐడిఎల్ఈ యూజ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలన్నా డేటాబేస్లో మేనేజ్ చేయాలన్నా నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెల్ప్ తీసుకుంటున్నా. అంటే అందులో నేను సపోజ్ ఒక ఫైల్ రీడ్ చేయాలి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లో ఒక ఫైల్ రీడ్ చేయాలి. నేను డైరెక్ట్ ఫైల్ రీడ్ చేయలేను. నేనేం చేస్తా? పైథాన్ ఐడిఎల్ఈ ఆర్ పైథాన్ కంపైలర్ హెల్ప్ తీసుకుంటా. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆన్లైన్ ఉన్న వాళ్ళు చెప్తారు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెఫినేషన్. సో చెప్పండి ఆన్లైన్ ఉన్న వాళ్ళు, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఇదేది అర్థమైంది కదా అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఆల్ రైట్. ఇది క్లారిటీ వచ్చిందా మీకు? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ చెప్పాలా? నో నీడ్? ఓకే రైట్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అంటే డేటాబేస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు? డేటాబేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. మరి ఆ ఆర్గనైజ్డ్ మేనర్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఎలా ఉండొచ్చు? డేటాబేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫైల్స్ ఉంటాయి, అవునా? అంటే టేబుల్స్ ఉంటాయి. అంటే ఒక డేటాని టేబుల్లో స్టోర్ చేయొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్
పీడిఎఫ్ ఉంటుంది. ఆ డేటాని ఒక ఫైల్లో స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ పీడిఎఫ్ అనుకుందాం. అది ఎలా స్టోర్ చేయొచ్చు? ఒక ఫైల్లో స్టోర్ చేయొచ్చు. అది కూడా ఆర్గనైజ్గానే ఉంటుంది కదా, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని టేబుల్లో స్టోర్ చేయొచ్చు. అంటే డేటాబేసెస్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాయి అంటే టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ మనకు 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఫస్ట్ది రిలేషనల్ డేటాబేసెస్. ఫస్ట్ డేటాబేసెస్ రిలేషనల్ డేటాబేసెస్. సో రిలేషనల్ డేటాబేసెస్, if the data if the data if the data is stored in the form of tables, if data is stored in the form of tables, అంటే డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటే దాన్ని మనం సింపుల్గా ఏమంటున్నామంటే రిలేషనల్ డేటాబేసెస్ అంటున్నాం. మరి డేటా టేబుల్ ఎలా స్టోర్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అంటుంది. కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అంటుంది. కాలేజ్ ఒక డేటాబేస్ అంటుంది. ఇందులో టేబుల్స్ ఏమేమి ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే టేబుల్ ఉండొచ్చు. దాంట్లో ఏముండొచ్చు? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఓకే, ఏజ్, బ్రాంచ్, మార్క్స్. అదే ఇంకేముండొచ్చు కాలేజ్ అనే డేటాబేస్లో టేబుల్స్? ఎస్, స్టాఫ్ టేబుల్. స్టాఫ్ టేబుల్ ఏమేమి ఉండొచ్చు? స్టాఫ్ ఐడి, ఓకే, స్టాఫ్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ నెక్స్ట్ కోర్సెస్, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, డిపార్ట్మెంట్, ఆర్ సింప్లీ కోర్స్ ఫీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓడి టేబుల్ అనుకుందాం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి ఐడి, బ్రాంచ్ అండ్ శాలరీ సో ఇది మనకి మెయిన్. అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏమన్నాను? ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నాను. అంటే అంటే కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అనుకుంటే అందులో టేబుల్స్ ఏమేమి ఉన్నాయంటే స్టూడెంట్ అనేది ఒక టేబుల్, స్టాఫ్ అనేది ఒక టేబుల్, కోర్స్ అనేది ఒక టేబుల్, హెచ్ఓడి అనేది ఒక టేబుల్. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటాబేస్ ఇస్ నాన్ రిలేషనల్ డేటాబేస్. నాన్ రిలేషనల్ డేటాబేసెస్ సింపుల్. ఇక్కడ డెఫినేషన్ ఏముంది? డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ దెన్ టేబుల్స్. అదర్ దెన్ టేబుల్స్, టేబుల్లో కాకుండా దేంట్లో ఉన్నా సరే దాన్ని మనం నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటాం. ఓకే, అంటే సింపుల్ ఏమొచ్చు అంటే ఇక్కడ డేటా స్ట్రక్చర్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ డేటా, స్ట్రక్చర్ డేటా. సో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఫార్మ్ అదర్ దెన్ టేబుల్స్. మరి అదర్ దెన్ టేబుల్స్ ఎలా ఉంటాయని ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ టేబుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వివో మొబైల్ ఉంది. వివో మొబైల్ ఉంది. సో దీని గురించి నేను నేమ్ రాయాలి. దీని నేమ్ ఏంటి? వివో, వివో 1820. ఓకే, మోడల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ Y91. సపోజ్ కాస్ట్ 18,000. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ 6000 mAh. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా, that is 12 dual megapixels. RAM suppose 4 GB. ROM for example 128 GB. ఈ డేటా టేబుల్లో ఉందా? లేదు. ఒక డాక్యుమెంట్ లాగా ఉంది కదా, ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంది కదా. సో దీన్ని మనం ఏమంటామంటే
డాక్యుమెంట్ డేటాబేస్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం డాక్యుమెంట్ డేటాబేస్ అంటాం. ఎందుకంటే టేబుల్లో లేదది, టేబుల్ ఫార్మాట్లో లేదది. సో దాన్ని మనం ఏమంటున్నాం, డాక్యుమెంట్ డేటాబేస్ అంటున్నాం. అంటే సింపుల్, ఒక డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో ఉంటే అది రిలేషనల్, టేబుల్ ఫార్మాట్లో లేకపోతే అది నాన్ రిలేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటా తీసుకుందాం. ఓకే, సో ఈ డేటా ఏంటంటే టైటానిక్ షిప్ సింక్ అయినప్పుడు, ఇదంతా ఒరిజినల్ డేటా, గవర్నమెంట్ నుంచి తీసుకున్న డేటా. టైటానిక్ షిప్ సింక్ అయినప్పుడు, టైటానిక్ షిప్ సింక్ అయినప్పుడు ఇక్కడ డేటా స్టోర్ చేశారు, ప్యాసింజర్. ఓకే, ఫస్ట్ది ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ ఓకే క్లియర్, ప్యాసింజర్ ఐడి. ప్యాసింజర్ ఐడి అంటే అతని ఐడి ఎంత. ఓకే, సర్వైవ్డ్ అంటే షిప్ సింక్ అయింది కదా, బతికాడా బతకలేదా. 0 అంటే బతకలేదు. ఓకేనా. పి క్లాస్, ప్యాసింజర్ క్లాస్, ప్యాసింజర్ క్లాస్ 3 అంటే షిప్లో వేరే క్లాస్లో ఉన్నాడు. ఇతని నేమ్ అండ్ సెక్స్ మేల్, ఏజ్ 22, సిబ్లింగ్ స్పౌస్. ఓకే, ఒకరు సిబ్లింగ్స్ స్పౌస్ కలిపి ఒకరు ఉన్నారు. పిఏఆర్సిహెచ్ పేరెంట్ చైల్డ్ ఎవరు లేరు. టికెట్, టికెట్ ఐడి ఎంత అయింది, $7 ఆర్ ఎట్సెట్రా. క్యాబిన్, ఏ క్యాబిన్లో ఉన్నాడు, ఇది మనకి ఇవ్వలేదు. ఎంబార్క్డ్, ఎంబార్క్డ్ అంటే ఎక్కడ ఎక్కాడు, ఎస్, పాయింట్ ఎస్ దగ్గర. ఓకే, నెక్స్ట్ పర్సన్, ప్యాసింజర్ ఐడి 2, సర్వైవ్డ్, ఎస్ 1 అంటే బతికాడు. క్లాస్, ఫస్ట్ క్లాస్. నేమ్ కమిన్స్, సెక్స్ ఫీమేల్, ఏజ్ 38, ఏజ్ 38. సిబ్లింగ్ స్పౌస్ ఒకరున్నారు, పేరెంట్ చైల్డ్ ఎవరు లేరు. ఓకే, ఫేర్, టికెట్ రేట్ $71, క్యాబిన్ C85, ఎంబార్క్డ్ సి. అంటే ఏంటి ఇక్కడ, ఈ డేటా ఎలా ఉంది, టేబుల్ ఫార్మాట్లో ఉంది కదా, స్ట్రక్చర్ ఉంది కదా. దీన్నే మనం డాక్యుమెంట్ ఫార్మాట్లో ఇస్తే చదివే వాళ్ళమా, పీడిఎఫ్ లాగా ఇస్తే చదివే వాళ్ళమా అంటే, నేనేమంటున్నా అంటే 70 to 80% ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ డేటాబేస్లో టేబుల్ ఫార్మాట్లోని డేటా స్టోర్, ఎంత స్ట్రక్చర్ ఉంది చూడండి డేటా, అవునా కదా. సో ఇంత స్ట్రక్చర్ డేటా స్టోర్ చేసుకోవాలంటే ఈ డేటాబేసెస్ని, ఒకవేళ డేటా టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటే వీటిని ఏమంటున్నామంటే, ఏమంటున్నాం, రిలేషనల్ డేటాబేసెస్. ఒకవేళ డేటా టేబుల్స్ కాకుండా దేంట్లో ఉన్నా సరే వాటిని మనం ఏమంటున్నామంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటున్నాం, నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటున్నాం. సో దిస్ ఈజ్ రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేస్. సో రిలేషనల్ డేటాబేసెస్కి టేబుల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటాం, ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటాం. ఎస్క్యూఎల్ డేటాబేస్ అన్నా రిలేషనల్ డేటాబేస్ అన్న ఒకటే. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, సింపుల్గా సీక్వెల్, సీక్వెల్ డేటాబేస్ అంటున్నాం. ఎందుకు, మనం ఎస్క్యూఎల్లో మనం టేబుల్స్లో ఉన్న డేటాని ఆర్గనైజ్ చేయాలంటే ఎస్క్యూఎల్ వాడుతున్నాం. నాన్ రిలేషనల్ డేటాబేస్ అని ఏమంటున్నామంటే నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటున్నాం, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్. ఒకవేళ డేటా టేబుల్స్లో కాకుండా దేంట్లో స్టోర్ అయినా సరే నాన్ రిలేషనల్ అంటున్నాం. ఒకవేళ టేబుల్స్ తోటి మనం వర్క్ చేయాలంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటున్నాం. టేబుల్స్లో లేనప్పుడే ఎస్క్యూఎల్ అవసరం లేదు కాబట్టి నో సీక్వెల్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటున్నాం. అంటే సీక్వెల్ డేటాబేస్ అన్నా రిలేషనల్ డేటాబేస్ అన్న ఒకటే, నాన్ రిలేషనల్ డేటాబేస్ అన్నా నో సీక్వెల్ డేటాబేసెస్ అన్నా ఒకటే.
అంటే నేనేమంటున్నా అంటే ఎస్క్యూఎల్ అంటే సింపుల్గా టేబుల్స్. ఎస్క్యూఎల్ అంటే టేబుల్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, మనము టే మన బేసిక్ ఎస్క్యూఎల్ అయినా, ఇంటర్మీడియట్ ఎస్క్యూఎల్ అయినా, అడ్వాన్స్ ఎస్క్యూఎల్ అయినా ఏదైనా టేబుల్స్ తోటే డిస్కస్ చేస్తాం మనం. ఎస్క్యూఎల్ అంటే గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టేబుల్స్ ఓన్లీ. బై డిఫాల్ట్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టేబుల్స్ ఓన్లీ. అంటే టేబుల్స్ని స్టోర్ చేయాలన్నా, టేబుల్స్లో డేటా అప్డేట్ చేయాలన్నా, టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా మనం ఎస్క్యూఎల్ వాడుతున్నాం. అందుకే నేను ఇక్కడ ఏమంటున్నా, రిలేషనల్ డేటాబేసెస్ని ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటున్నా. ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటున్నా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను డేటాబేస్ అంటే ఏమన్నాను, ఇక్కడ డేటా ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నాను. రిలేషనల్ డేటాబేసెస్లో డేటా ఎలా స్టోర్ అవుతుందా అన్నాను, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నాను. సో నేను సింపుల్గా ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చుకోవచ్చా, డేటాబేస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనొచ్చా. ఎందుకంటే నేను ఫస్ట్ ఏమన్నాను, డేటాబేస్ స్టోర్స్ ది డేటా ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ అన్నాను. మరి ఆ ఆర్గనైజ్డ్ మేనరే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాను. ఆ ఆర్గనైజ్డ్ మేనర్నే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాను. సో సింపుల్గా నేను ఏమంటున్నా అంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అంటున్నా. సో సింపుల్గా డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. అంటే ఇది వేరు, మళ్ళా ఈ డేటాబేసెస్ డిఫరెంట్. అంటే మనం 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 డీల్ చేసే లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ కాబట్టి నేను ఏమంటున్నా అంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అంటున్నా. అంటే ఏంటి, డేటాబేస్ అంటే నార్మల్గా ఈ స్టోర్స్ డేటా ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలేజ్లో ఒక నేమ్ ఉంటుంది, ఇంట్లో ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఎందుకు, మన ఇంట్లో వాళ్ళకి దగ్గర కాబట్టి ఇంట్లో ఒక నేమ్ ఉంటుంది. అలాగే డేటాబేస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ డేటా ఆర్గనైజ్డ్ మేనర్. బట్ నేను ఎస్క్యూఎల్తో డీల్ చేస్తున్నా కాబట్టి డేటాబేస్ అంటే ఏమనొచ్చు, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఇంప్లిసిట్గా సింపుల్గా డేటాబేస్ అంటే ఏమనొచ్చు అంటే నేను కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనొచ్చు, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనొచ్చు. మరి ఆ టేబుల్లోని డేటా ఇన్సర్ట్ చేయాలంటే, మరి టేబుల్లోని డేటా అప్డేట్ చేయాలంటే, అంటే డేటాబేస్లోని టేబుల్స్ ఉంటాయి అంతేనా, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. అంటే ఏంటి, కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అంటే అందులో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్ అనేది ఒక టేబుల్ ఉంది, స్టాఫ్ అనేది ఒక టేబుల్ ఉంది, కోర్స్ అనేది ఒక టేబుల్ ఉంది, హెచ్ఓడి అనేది ఒక టేబుల్ ఉంది. అంటే దీని అర్థం ఏంది, నేను డేటాబేస్లో టేబుల్స్లో డేటా అప్డేట్ చేయాలంటే నేను డేటాబేస్ని యూజ్ చేయాలి. సో దానికి డేటా మాడిఫై చేయాలన్నా, డేటా అప్డేట్ చేయాలన్నా ఏం వాడాలి చెప్పండి. సి ఇప్పుడు నేనేమన్నాను, ఇప్పుడు సపోజ్ ఇది డేటాబేస్, నేను నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుందాం. స్టూడెంట్ అనే టేబుల్లో ఏమున్నాయి అనుకుందాం, స్టూడెంట్ ఐడి అనుకుందాం, స్టూడెంట్ నేమ్ అనుకుందాం, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్, బ్రాంచ్, మార్క్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 101 ఇన్సర్ట్ చేయాలి. ఓకే, కిరణ్, ఏజ్ ఏజ్ 23, బ్రాంచ్ సిఎస్సి, మార్క్స్ 89. మరి ఈ డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాను చెప్పండి. ఓకే, ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఇంకా ఇది ఆల్రెడీ డేటాబేసే. సి డేటాబేస్ ఉంది, అందులో స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, ఇందులో నేను 101, కిరణ్ 23, సిఎస్సి 8 నేను ఇవ్వాలంటే ఏం యూజ్ చేస్తాము, సాఫ్ట్వేరు. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే కదా. సి నేనేమన్నాను స్టార్టింగ్ నుంచి, నేను డేటా అప్డేట్ చేయలేను, డైరెక్ట్ నేను డేటా ఇన్సర్ట్ చేయలేను. అందుకే నేను ఏం యూజ్ చేస్తున్నా అన్నాను, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నా అన్నాను, అవునా. మరి టేబుల్లో డేటాబేస్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. మరి అందులో టేబుల్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, టేబుల్లో డేటా అప్డేట్ చేయాలన్నా నేను ఏం యూజ్ చేయాలి,
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూజ్ చేయాలి. ఓకేనా? అంటే మనకి టేబుల్స్లో డేటా అప్డేట్ చేయాలన్నా, టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, టేబుల్లో డేటా అప్డేట్ చేయాలన్నా మనం ఏం యూజ్ చేస్తామంటే డిబిఎంఎస్ యూజ్ చేస్తున్నాం. సో డిబిఎంఎస్. సో ఇవి ఎన్ని టైప్స్ ఉంటాయంటే జనరల్గా MySQL, ఓకే, పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ సర్వర్, PostgreSQL, ఇంకా PostgreSQL, అరాకిల్, ఓకే, అరాకిల్. సో ఇవి మనకు డిఫరెంట్ డిబిఎంఎస్. సో వీటిని ఏమంటున్నామంటే సింపుల్గా ఆర్డిబిఎంఎస్ కూడా అనొచ్చు. ఎందుకంటున్నాను చెప్పండి ఆర్డిబిఎంఎస్ అని? సి ఆర్డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? అంతేనా? సి డిబిఎంఎస్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్. కానీ నేను ఇక్కడ టేబుల్స్ తోటి డీల్ చేస్తున్నా కదా, టేబుల్స్తో డీల్ చేస్తున్నా కాబట్టి ఏమంటున్నా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నార్మల్గా డిబిఎంఎస్ఏ, బట్ నేను ఇంప్లిసిట్గా టేబుల్స్తో డీల్ చేస్తున్నా కాబట్టి నేను ఆ డిబిఎంఎస్ని ఏమంటున్నా అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నా. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి? MySQL ఒక సాఫ్ట్వేర్, SQL సర్వర్ ఒక సాఫ్ట్వేర్, PostgreSQL ఒక సాఫ్ట్వేర్, అరాకిల్ ఒక సాఫ్ట్వేర్. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ MySQL, అరాకిల్ ఈ రెండు చాలా వాడతాయి. ఇవి రెండు చాలా ఫేమస్. ఓకేనా? ఈ రెండు చాలా ఫేమస్. సో మిగతా డిస్కషన్ మనం రేపు డిస్కస్ చేసుకుందాం. బట్ నేను రేపు ఏం చెప్తున్నా, ఈరోజు ఏం చెప్పానో రేపు రివైజ్ చేసే ముందు డౌట్స్ అడుగుతా, డౌట్స్కి ఆన్సర్ చెప్పాలి. సో మీకేమన్నా క్లాస్లో చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే, డేటాబేస్ అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, నాన్ రిలేషనల్ డేటాబేస్ అనే డౌట్ ఉంటే మీరు అడగండి. సో అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? రేపు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ అయిపోతే బాగోదు.